అందరూ కూర్చుందాం. ఈ సమయంలో మరి కీర్తనను ధ్యానించాల్సిందిగా సహోదరుడు అన్నను ఆహ్వానిస్తున్నాం. మీరే కీర్తనలు 136 అధ్యాయం. అందరం లేచి నిలబడదాం. సహోదరుడు ఐజాక్ గారు వచ్చి చదివి వినిపించి బోధించాలని ఆశపడుతున్నాం. దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, తోటి సభ్యులందరికీ నిండు వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మా దేవానికి స్తోత్రం. 136 కీర్తనలో మాకు నేర్చుకునవలసిన ప్రభా నీ కృపను అనుగ్రహించము. దయగల తండ్రి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ప్రతి బలహీనత నుండి తొలగించమని, మనం దీవించి పంపించమని ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ ఆత్మను మాపై కుమ్మరించమని యేసయ్య నామమును బట్టి వేడుచున్నాను తండ్రి. 136 కీర్తన. ఈ సమయము మనం ఆరాధన కంటే ముందు దాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకుందాము. అందుకంటే ముందు నేను ప్రతి వాక్యము నేను చదువుతాను. ఆ తర్వాత మీరు ఆయన కృప నిరంతరముండునని వాక్యం చెప్పండి. దాదాపు 12 వచనాలు మనం చదువుకుందాం. ప్రతి వచనం నేను చదువుతా, 2వ వచనం మీరు చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభుల ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలి చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. దేవుడి కొన్ని మాటలు మన కొరకై దీవించును గాక. దయచేసి కూర్చునండి. వాక్య భాగములో చెప్పవలసింది ఏంటంటే ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఇది మనమందరము జీవితాంతము గుర్తు చేసుకునవలసింది. 118వ కీర్తనలో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. దయచేసి నా కొరకై ఎవరైనా చదివి వినిపించండి. 118వ కీర్తన 1 నుంచి 4 వరకు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునవి. ఇశ్రాయేలు అందురుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ఇక్కడ మనము 3 భాగాలుగా మరి ముగ్గురి కొరకై దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తు దేశులందరూ, ఇశ్రాయేలు అందరూ ఆయన కృప నిరంతరము నిల్చును. ఇశ్రాయేలు అందురుగాక. ఇశ్రాయేలు ప్రత్యేకంగా ఏర్పరచుకొనబడిన ప్రజలు ఆయనను నిరంతరము మరి ఆయన కృప నిరంతరముడును గాక. చదవబడిన వాక్యము మనము నిరంతరము జ్ఞాపకం చేసుకునవలసింది. మరి అహరోను వంశస్థులు జ్ఞాపకం చేసుకుందురుగాక. అదే కాకుండా మనకేమైనా తరుణం ఉన్నదా అంటే మరి ఆయన యందు భయభక్తులు గలవారు అందురుగాక. 4వ వచనంలో ఆయన కృప నిరంతరముండును నిలుచును. యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక.
కాబట్టి మనమందరము ఒకే స్వరముతో ఒకే భావంతో నిత్యము మనము కోల్చున్నది ఏంటంటే ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీయులను ఆయన విడిపించాలని ఆయన ఉద్దేశించినాడు. ఆయన విడిపించే దేవుడు, అదే కాకుండా ఆయన నడిపించే దేవుడు, అదే కాకుండా ఆయన పరలోకములో ప్రవేశింపజేసే దేవుడు. ఆయన మరి ఈ లోకములో మరి ఆయన సాధించింది దేవుని ప్రజల పట్ల, మన పట్ల తన శిల్వ కార్యం ద్వారా మరి మనల్ని కూడా ఈ లోకము నుండి విడిపించినాడు ఆయన ఉద్దేశము. అదే కాకుండా ఈ లోకములో నడిపిస్తాడు, అది ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము. అదే కాకుండా ఆయన రాజ్యములో ప్రవేశింపజేస్తాడు. కాబట్టి ఏదైతే మనం చూస్తున్నామో ఇశ్రాయేలులను ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనను వారిని విడిపించాలి. ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఆటంకాలైనా ఆయన విడిపించుటకు తీర్మానం చేసుకున్నాడు. మనం చూసినాను ఎన్నో ఆటంకాలు మోసే మరి ఎన్ని చేసినా కూడా మరి ఆయన విడిచిపెట్టలేదు. కానీ చివరికి దేవుని వాక్యమే గెలిచింది, దేవుని మాటలే గెలిచినాయి. కాబట్టి ఆయన విడిపించినాడు. అదే కాకుండా అనేక శ్రమల గుండా మరి ఇశ్రాయేలును నడిపించినాడంటే మరి ఎన్నో ఇబ్బందుల గుండా ఎర్ర సముద్రం నుండి మరి ఎంతో మరి దాహం నుండి మరి ఆకలి నుండి వారందరినీ తృప్తిపరిచి నడిపించినాడు. ఈ లోకంలో ఆయన ఉద్దేశం మన పట్ల కూడా అదే ఉద్దేశము. ఆయన తప్పకుండా మనల్ని విడిపించినాడు, ప్రతి ఒక్కరిని విడిపిస్తాడు. బంధకంలో ఉన్న వారిని, నశించిపోయిన వారిని ఆయన విడిపించటకే వచ్చినాడు. నశించిన దానిని వెతికి రక్షించటకు నేను వచ్చి ఉన్నానని చెప్పినాడు. కాబట్టి ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన తప్పకుండా మనం పాప బంధకాల్లో పాపములో మరి జన్మించిన వారమైన మన కర్మ ఫలము నుండి దేవుడు విడిపించటకు శక్తిమంతుడైనాడు. కాబట్టి మరి ఇశ్రాయేలును మరి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నిర్గమకాండము 2వ అధ్యాయం 24వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. కాబట్టి వారి మూలుగులను అక్కడ చెప్పబడినది, వారి మూలుగులను ఆయన విని ఉన్నాడు, వారి బాధలను ఆయన విని ఉన్నాడు, చూసి ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితంలో మన పరిస్థితి ఎలాగుండెను. 23వ వచనం, కీర్తనల గ్రంథం 136 23వ వచనం 24వ వచనం. మనము దీనదశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. ప్రైజ్ ది లార్డ్. మన దీనస్థితిని జ్ఞాపకం చేసుకొనెను. మన స్థితి ఇది కాదు. మనం ఇక్కడ ఉన్నామంటే, దేవుని పేరట ఉన్నామంటే, పరిశుద్ధులంగా దేవుని బిడ్డలంగా ఇక్కడ ఉన్నామంటే మరి మన స్థితి ఇది కాదు. మన దీనస్థితి వేరే ఉండే. నువ్వు ఒకప్పుడు మరి ఒంటరిగా ఉన్నప్పుడు నీ స్థితి ఎలాగుండే, నీకు ఉద్యోగం లేనప్పుడు నీ స్థితి ఎలాగుండే, మరి నీకు ఇల్లు లేనప్పుడు నీ స్థితి ఎలాగుండే, మరి నీకు మరి భార్య లేనప్పుడు నీ స్థితి ఎలాగుండే, నీవు దేవుని నమ్ముకున్నప్పుడు నీ స్థితి ఎలాగుండే. నీ స్థితిని మార్చుటకు ఈ లోకానికి వచ్చినాడు, నా స్థితిని మార్చినాడు. కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనం గత స్థితిని జ్ఞాపకం చేసుకుందాం, దీనస్థితి. కాబట్టి దీనస్థితి, దిక్కులేని స్థితి, దిక్కుమాలిన స్థితి. కాబట్టి మన స్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మనం ఎంత దౌర్భాగ్యులం. కాబట్టి ఈ లోకంలో మరి మనల్ని రక్షించినాడంటే దేవుని ప్రేమ మనపై ఎంతగా ఉన్నది. ఈ స్థితిని ఒక ఆమె జ్ఞాపకం చేసుకున్నది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో ఆమె స్థితిని ఆమె జ్ఞాపకం చేసుకున్నది. దయచేసి ఆ మాట చదవండి. ప్రభు ఆమె కలుగజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియ ఇట్లా నేను,
నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. చాలండి, తన దాసురాలి దీనస్థితి. అవును, దీనస్థితి నాకు కూడా ఉండేను, దీనస్థితి నీకు కూడా ఉండను. ఆ మరియ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నది నా దీనస్థితి. బిడ్డలారా, నా దీనస్థితి మార్చిన దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నది. కాబట్టి దీనస్థితి నుండి మనము పైకి వచ్చినాము. మనము ఇంకా దేవుని రాజ్యంలో చేరేంత వరకు మన స్థితి మరి ఎలాగుండునో. కాబట్టి మన స్థితిని దేవుడు మార్చినాడు. కాబట్టి ఇశ్రాయేలు మూలుగులను విన్నాడు, వారి దీనస్థితిని మార్చినాడు, వారి కష్టములను మార్చినాడు, శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించినాడు. 24 వచనములో చదవండి, 36, 24 వచనం. 136, 24 వచనం. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. శత్రువులు అనగా మన ఇంట్లోనే మన శత్రువులు, మన అన్నదమ్ములే మన శత్రువులు, మన ప్రేమించేవారే మన శత్రువులు, మన బంధువులే మన పెద్ద శత్రువులు. ఈ శత్రువుల లోకంలో మనం ఉంటున్నాం, మోసకరమైన లోకంలో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ స్థితిని మార్చిన దేవుడు, మరి శత్రువుల చేతుల నుండి మరి తప్పించిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము మరి ఇంతవరకు క్షేమంగా ఉన్నామంటే శత్రువుల చేతుల నుండి ఆయన రక్షించినాడు, దీన స్థితిలో నుండి మనం రక్షించినాడు. మనం ఒకసారి మన జీవితాన్ని ఒకసారి వెనుకకు చూసినట్లయితే మన దీన స్థితి ఎలాగుండెను. నిజంగా ఎవరు ప్రేమించలేదు, ఎవరు దరిచేర్చలేదు, ఎవరు దగ్గర తీయలేదు, ఎవరు ఆదరించలేరు. మన దీనస్థితి అలాగుండెను. కాబట్టి మరియ కూడా ఆరారు జ్ఞాపకం చేస్తున్నది, నా దీనస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నా దేవుడు మరి కరుణించినాడు, కటాక్షించినాడు. ఆ రీతిగా మరి ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చెప్పినాడు, మీరందరూ ఆ ఓడలో ప్రవేశించాలి, మీరందరూ మరి మా ముందు తరానికి నేను మీకు దేవుడనై ఉంటాను, నేను మిమ్మల్ని పాలిస్తాను, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను. అందుకొరకై ఆయన ప్రత్యేకంగా ఆయన నీళ్ళ పైన మరి 150 రోజులు వారిని మరి పడవలో కాపాడినాడు. వారిని ఒక్కరినే కాదు, జంతువులను, పశువులను, పక్షులను ఆయన కాపాడినాడు. కాబట్టి ఈ లోకంలో మనము ఎక్కడున్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఎక్కడున్నాము ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జంతువులనే జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన పక్షులనే జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఏదైతే ఒంటరిగా ఉన్న మరి కుటుంబాన్ని, నోహ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు కూడా ఒంటరిగా ఉండవచ్చు, నీవు కూడా మరి ఆదరించే స్థితిలో లేకుండా మరి ఉండవచ్చు. మనమందరము ఆదరించేవారు లేకున్నా కూడా దేవుడు మరి దేవుని సన్నిధిలో మనము ఆదరించాలని, ఓదార్చబడాలని, దేవుని దీవెనలు పొందాలని ఆయన సన్నిధిలో చేరున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం ఆరాధించాలంటే మన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. చివరికి మనము పోయేది దేవుని సన్నిధికి, మరి దేవుని లోకానికే, దేవుని రాజ్యానికే. మన స్థితి మార్చిన దేవుడు, మన జీవితాన్ని మార్చిన దేవుడు, మన శత్రువుల నుండి తప్పించిన దేవుడు. మరి మనమందరము ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇశ్రాయేలును మరి ఐగుప్తు నుండి విడిపించినాడు, తప్పకుండా ఆయన ఉద్దేశము విడిపించాలని. మరి ఆ రీతిగా విడిపించిన దేవుడు మరి విడిచిపెట్టలేదు, నడిపించినాడు. అనేక శ్రమలు అనిపించినారు. ఇకెందుకు మా జీవితం, మమ్మల్ని వెనుకకు పోని మా సమాధులు ఇక్కడ పెట్టడానికి వచ్చినావా ఎందుకని వారు సనిగినారు. మనం కూడా కొన్నిసార్లు ఎందుకు ఆ జీవితం, నమ్ముకుంటే ఏమున్నది, నమ్ముకోకుంటే ఏమున్నది, దేవుని సన్నిధికి పోతే ఏమున్నది, పోకుంటే ఏమున్నది, మనము మరి దేవుని మీద సనిగి ఉండవచ్చు. కానీ దేవుడు మన స్థితిని మార్చినాడు. ఆయన వెనుకకు మరి పోనీయాడు. కాబట్టి ఆయన ఆత్మ అటువంటిది. నీ మీద, నా మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడి ఉన్నది. దేవుడు తప్పకుండా నన్ను ఆదరిస్తాడు, దీనస్థితిని కటాక్షించినాడు, ఇంకా మనల్ని అభివృద్ధి చేస్తాడు, ఫలింప చేస్తాడు. కాబట్టి మనము మరి పరలోక రాజ్యం చేరే వరకు నమ్మకంగా, యోగ్యముగా మరి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉందాము.
ఆయనను స్తుతించి ఆరాధిస్తాము. కాబట్టి మనకిచ్చిన అవకాశం ఏంటంటే ఆయనందు భయభక్తులు గలవారు నిత్యము ఆయన కృప నిరంతరముండును అని స్తుతించేవారుగా మనము మరి వారి సంఖ్యలో మనం ఉందాము. ఈ సమయంలో ఇశ్రాయేలును గుర్తు చేసుకున్నాము, నోహను గుర్తు చేసుకున్నాము, ఆ తర్వాత పశువులను పక్షులను గుర్తు చేసుకున్నాము, ఆ తర్వాత మరి మన మరియమ్మను గుర్తు చేసుకున్నాము. కాబట్టి మరియమ్మ వలె నా దేవుడు నా రక్షకుడు అని చెప్తుంది అక్కడ. నా రక్షకుడు నన్ను కటాక్షించను, ఇక నుండి నన్ను ధన్యురాలందరూ. కాబట్టి మరి మనము ఒక్కొక్కరము, ఆమె ఒంటరిగా ఉన్నది, ఆమె ఒంటరి జీవితం గడిపింది, ఆమె దిక్కులేందిగా దీనస్థితిగా మరి ఎన్నికలేందిగా ఉన్నది. మనం కూడా ఆ స్థితిలో ఉండొచ్చు. జ్ఞాపకం చేసుకొని మనము ఒకసారి ఆలోచించుకుందాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాంగా ఈ సమయాన్ని దేవుడు ఆశీర్వదించును.